బాలు, రవి, రోహిణి రెండో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి వదిన ముందే తల్లి అయితే ఆ బిడ్డను ఏం చేసింది అని రవి అంటే, కుంతీదేవిలా పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసిందా, దేవకిలా యశోద ఇంట్లో పెంచుతుందా అని బాలు అంటూ ఉంటాడు. ఇదంతా మనోజ్ అన్నకి తెలియదు కదా అని రవి అంటే, ఈ విషయం తెలిస్తే మనోజ్ సర్దుకుపోయే రకం కాదు. అసలు ఆ పార్లరమ్మ ఈ నిజాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా దాచింది అని బాలు అంటూ ఉంటాడు. అసలు శృతి చెప్పింది నిజమేనా అని బాలు అంటే, శృతికి నిజం చెప్పింది మీనానే అని రవి అసలు విషయం బయటపెట్టేస్తాడు. అసలు ఈ నిజం తెలిస్తే లక్షలు మింగినోడు ఈ నిజాన్ని కూడా మింగేస్తాడా, లేక కాపురం నాశనం చేసుకుంటాడా? వెళ్ళి పార్కులో పడుకుంటాడా, ఫర్నిచర్ షాప్ వదిలేసి గుడి ముందు వెళ్ళి అడుక్కుంటాడా? ఈ నిజం తెలిస్తే నాన్న ఏమైపోతాడు, లక్షావతి ఏమైపోతుంది అని బాలు తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. అనవసరంగా ఈ విషయం నీకు చెప్పాను, ఇంట్లో వైరల్ చేయవు కదా అని భయపడి రవి బాలు దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. ఈ నిజాన్ని నేను ఎలా దాచుకోవాలి అని కంగారు పడిన బాలు వెళ్ళి వాళ్ళ నాన్న సత్యంకి నిజం చెప్పేస్తాడు. ఇక బాలు చెప్పిన విషయాన్ని విని సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. రోహిణి ఇంతకు ముందే తెల్లయిందా, నేను నమ్మలేకపోతున్నాన్రా అని సత్యం అంటే, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. అమ్మకు తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టించింది, ఆ డబ్బుతో పార్లర్ పెట్టింది, దానికి అమ్మ పేరు పెట్టి కొద్ది రోజుల తర్వాత అమ్మ పేరు పీకి వేరే పేరు పెట్టించింది. అదేంటి అని అడిగితే ఏవేవో కాకమ్మ కథలు చెప్పింది. ఇప్పుడు ఇంత పెద్ద నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టింది. తను పెద్ద ఫ్రాడ్ నాన్న, ఏదో తప్పు చేస్తుంది అని బాలు అంటూ ఉంటాడు. మన ఇంటి ఆడపిల్ల గురించి అలా మాట్లాడడం తప్పురా అని సత్యం నచ్చ చెప్తాడు. కానీ బాలు వదలడు. పార్లరమ్మ ఏదో దాచిపెడుతుందని బాలు అంటూ ఉంటాడు. పార్లరమ్మ ఫ్రెండ్ని నిలదీస్తే నిజం బయటపడుతుందని బాలు అంటే, మన ఇంటి అమ్మాయి గురించి వేరే వాళ్లను అడగడం పద్ధతి కాదు అని సత్యం ఆపేస్తాడు. ఏం చేయాలి అనే నిర్ణయాన్ని సత్యంకే వదిలేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సత్యం వెళ్ళి ప్రభావతికి చెప్తాడు. ప్రభావతి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాలు చెప్పింది నిజం కాదని, వాళ్ళు మనోజ్ రోహిణి అంటే పడదు అందుకే అలా చెప్పి ఉంటారని ప్రభావతి అంటుంది. కానీ సత్యం ఊరుకోడు. నిప్పులేనిదే పుగరాదు, ఇందులో ఎంతో కొంత నిజం ఉందని నాకు కూడా అనిపిస్తుంది అని సత్యం అనడంతో ప్రభావతి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.